హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడీస్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్, త్వరలో ఆ సేవలు బంద్. కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్, త్వరలో ఆ సేవలు బంద్. టెక్ దిగ్గజం గూగుల్ అధికారికంగా మరో సేవను మూసివేయనుంది. గూగుల్ పాడ్కాస్ట్ యాప్ను బంద్ చేయనుంది. జూన్ 23వ తారీఖు నుంచి పాడ్కాస్ట్ యాప్ షట్ డౌన్ అవుతుందని గూగుల్ ప్రకటించింది. నిర్దిష్ట పాడ్కాస్ట్లకు సబ్స్క్రిప్షన్లను కలిగి ఉన్న యూజర్లు యూట్యూబ్ మ్యూజిక్కు మారాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. గూగుల్ వారి సబ్స్క్రిప్షన్లను ఎగుమతి చేసే ఎంపికతో ఈమెయిల్ను పంపడం ద్వారా వినియోగదారులకు తెలియజేస్తోంది. గూగుల్ గత సంవత్సరం యూట్యూబ్ మ్యూజిక్ యాప్లో పాడ్కాస్ట్ సంబంధిత ఫీచర్లను ఏకీకృతం చేయడం ప్రారంభించింది. కంపెనీ ఇప్పుడు ఆ పని పూర్తి చేయనుంది. వినియోగదారులు ఇప్పుడు యుఎస్ వంటి మార్కెట్లలో ఒక యాప్లో సంగీతం, పాడ్కాస్ట్లను యాక్సెస్ చేయవచ్చు. ఇది త్వరలో ఇతర మార్కెట్లకు విస్తరించనున్నారు. అయితే గూగుల్ పాడ్కాస్ట్ యాప్ ఇప్పటికీ యాప్ స్టోర్, ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. అయితే వారు జూన్ 23 తర్వాత కంటెంట్ని వినియోగించలేదని పేర్కొంది. గూగుల్ పాడ్కాస్ట్ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్లో 500 మిలియన్లకు పైగా డౌన్లోడ్లకు కలిగి ఉంది. అయితే ఎడిషన్ నివేదిక ప్రకారం పాడ్కాస్ట్లను వినియోగించేందుకు 23% నుండి వినియోగదారులు యూట్యూబ్ మ్యూజిక్ యాప్ను ఇష్టపడుతున్నారు. కేవలం 4% మంది వినియోగదారులు పాడ్కాస్ట్ యాప్ను ఇష్టపడుతున్నారు. ఈ మార్పుతో గూగుల్ మొత్తం సంగీత కంటెంట్ వినియోగాన్ని ఒకే ప్లాట్ఫారంలోకి క్రమబద్ధీకరించాలని చూస్తోంది. గూగుల్ యూట్యూబ్ మ్యూజిక్ యాప్కి మరిన్ని పాడ్కాస్ట్ సంబంధిత ఫీచర్ను జోడిస్తోంది. ఇందులో RSS ఫీడ్ కూడా ఉంటుంది. దానితో పాటు కంపెనీ వినియోగదారులను వారి OPML ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలని కూడా అనుమతిస్తుంది. అయితే 1 సంవత్సరం పాటు యూజర్ల పాడ్కాస్ట్ డేటా గూగుల్ టేక్అవుట్ ద్వారా అందుబాటులో ఉంటుందని కంపెనీ వినియోగదారులకు భరోసా ఇచ్చింది. గూగుల్ పాడ్కాస్ట్ల మాదిరిగానే యూట్యూబ్ మ్యూజిక్తో యూజర్లు బ్యాక్గ్రౌండ్ ప్లే, డౌన్లోడ్ పాడ్కాస్ట్లు వినొచ్చు. ముందుగా ఏప్రిల్లోనే పాడ్కాస్ట్ యాప్ను క్లోజ్ చేస్తామని ప్రకటించారు. కానీ జూన్ 23వ తారీఖు తర్వాత సేవలు బంద్ చేయనున్నారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.